శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల టులెట్. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. ఆంజనేయులు మధ్యాహ్నం ఓ కునుకు తీసి లేచి భార్య అందించిన టీ తాగి వరండాలో చల్లగాలికి ఈజీ చైర్లో వాలి భగవద్గీత చదువుతున్నాడు. భగవద్గీత చదువుతూనే చుట్ట తాగుతున్నాడు. అతనికి గీతా పారాయణం అంటే ఇష్టం. లంక పొగాకు చుట్టంటే మరీ మరీ ఇష్టం. ఆంజనేయులు భార్య హనుమాయమ్మ భర్తకు కొద్ది దూరంలో గోడ కానుకొని కూర్చునుంది. కునికిపాట్లు పడుతోంది. అట్ట కునికిపాట్లు పడకపోతే వెళ్ళి పడుకోరాదు. చుట్ట పొగ గుప్పు గుప్పున వదిలాడు ఆంజనేయులు. ఆ ముదునష్టపు ఫోన్ నన్ను పడుకోనిస్తుందా? తెల్లవారక ముందే మొదలు చేస్తున్నాను పరుగులు తీయలేక. ఆంజనేయులు భగవద్గీత మీద నుంచి తల ఎత్తలేదు. ఒక్క ముదునష్టపాడు ఇంటికొచ్చి చూసిన పాపాన పోలేదు. ఫోన్లోనే బేరాలు. నేను చెప్తే విన్నావా? ఏం చెప్పావేంటి? పేపర్ ప్రకటన ఇవ్వొద్దనలేదు. బాగానే ఉంది వరస. నెల రోజుల నుంచి ఖాళీగా పడి ఉంది ఇల్లు. ఒక్కళ్ళు వచ్చిన పాపాన పోలేదు. నీకైతే పట్టదు. ఆ చుట్ట ఆ గీత ఉంటే చాలు. నేను కూడా పట్టించుకోపోతే ఇక అయినట్టే సాగదీసింది హనుమాయమ్మ. పట్టించుకో నేను వద్దన్నానా? పేపర్లో వేయించొద్దన్నాను, వేయించావు. ఫోన్ వస్తుంటే మరి విసుక్కుంటావేం? చుట్ట కొరికి ఊశాడు. ఖాళీ లేనప్పుడు మందలు వచ్చేవాళ్ళు ఇల్లు ఖాళీ ఉందా అంటూ. లేదన్నా ఒక పక్కన వదిలేవాళ్ళు కారు. వాళ్ళందరికీ ఇప్పుడేం మాయరోగం వచ్చిందో ఇల్లు చూడకుండానే ఫోన్లో బేరాలు. అంతలో ఫోన్ గణగణ మోగింది. హనుమాయమ్మ భర్త కేసి చూసింది. అతడు తాపీగా చుట్ట తాగుతున్నాడు. రెండు చేతుల్ని నేల మీద తాటించి అతి కష్టం మీద లేచి ఫోన్ దగ్గరకు నడిచింది. కాదు, దొర్లింది. ఆంజనేయులు దొర్లుకుంటూ వెళ్తున్న భార్యను జాలిగా చూశాడు. హలో, ఎవరు? ఎందుకే అంత పెద్దగా అరుస్తావు? భార్యకు వినిపించినంత చిన్నగా అన్నాడు ఆంజనేయులు. దీని గొంతు వినే అందరూ బెదిరిపోతున్నట్టున్నారు. మళ్ళీ వచ్చే ఫోన్ తాను తీసుకోవాలి, బెడద వదిలించాలి. లేకపోతే అది నిద్రపోదు, నన్ను నిద్రపోనివ్వదు. అల్లో గట్టిగా మాట్లాడండి అరుస్తోందామే. మీరెవరు? మీ ఇంట్లో ఒక భాగం అద్దెకిస్తామని పేపర్లో. అటు నుంచి. అవునండి, ఇస్తాం. మీరు వచ్చి చూడండి. మా ప్రశాంతి నిలయం. వచ్చి చూడటం ఒకసారి, చేరిపోవడం మరోసారి కాదు. వెంటనే చేరిపోతాం. అర్జెంటుగా ఇల్లు కావాలి. ఎన్ని గదులున్నాయి? మేడ మీద భాగం. అంతా ఇస్తాం. 2 పడగదులు, ఒక హాలు, కిచెన్, బాత్రూమ్, లాబెటరీ అన్నీ పైనే. నీళ్ళొస్తాయా? కుళాయి పైనే అమర్చబడింది. అసలు పైవాళ్ళు కిందికొచ్చే పని లేదు. ఆంజనేయులు చెవులు రిక్కించి శ్రద్ధగా వింటున్నాడు. భార్య సమాధానాలను బట్టి అవతల వారి ప్రశ్నల్ని అర్థం చేసుకుంటున్నాడు. అంటే విమానానికి మెట్లు తగిలించినట్లు తగిలించాం మేం. పైకెక్కాక తీసేస్తారా అండి? పకపక నవ్వు. హనుమాయమ్మ గలగలా నవ్వింది. ఆ నవ్వు చెడిపోయిన టేబుల్ ఫ్యాన్ సడన్గా ఆన్ చేస్తే వచ్చే శబ్దంలా ఉంది. ఆంజనేయులు నోరు తెరిచేశాడు. ఏమిటో అంతగా నవ్వుతోంది. బేరం కుదిరిపోయినట్టుంది. హాయిగా గాలి పీల్చుకున్నాడు ఆంజనేయులు. సారీ, తమాషాగా అన్నాను. మీ ఇల్లు మాకు బాగానే ఉంటుందనిపిస్తుంది. ఫోన్లో అవతలి గొంతు. మెల్లగా అంటారేం? ఇలాంటి ఇల్లు మీకు మా రేడుపల్లంతా వెతికినా దొరకదు. మా రేడుపల్లె ఏమిటి? ఇలాంటి ఇల్లు ఇంత తక్కువ అద్దెలో హైదరాబాద్ అంతా వెతికినా దొరకదు. అన్ని వైపులా కావలసినంత గాలి. మా ఇంటికి 100 గజాల్లో మరో ఇల్లే లేదు. చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రశాంత నిలయం అని పేరు పెట్టుకున్నాం మా ఇంటికి. అందుకే ప్రశాంత నిలయం అని పేరు పెట్టారా? అవునండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వారు రిటైర్ అయ్యారు. ప్రశాంతంగా శేష జీవితం గడపాలనే వెతికి ఇలాంటి స్థలం సంపాదించి ఇల్లు కట్టారు. లంకంత ఇల్లు కట్టారు. అంత ఇల్లు ఏం చేసుకుంటామని అద్దెకిస్తున్నాం. మీరిద్దరే ఉంటారా? మాతో మా విధవాడ పడుచు కూడా ఉంటుంది. అందుకే మీకు. హనుమాయమ్మ ఇంటి సౌకర్యాల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతోంది. సరే, మీరింకేం చెప్పక్కర్లేదు. అద్దె ఎంత తగ్గిస్తారో చెప్పండి, సూటిగా అడిగాడు అవతలి వ్యక్తి. ముద నష్టపాడు ఇంతసేపు వాగించి మొదటికొచ్చాడు. మనసులోనే అనుకుని అద్దెలో మాత్రం దమ్మిడి తగ్గించేది లేదు అంది ఖచ్చితంగా. పోనీ అడ్వాన్స్లో తగ్గిస్తారా? ఇదిగో అబ్బాయి, మా ఇల్లుందే లాకాయి లుకాయి అద్దె కొంప కాదు. మేడ మీద వాళ్లను కింద సంబంధం ఉండదు. మెట్లు కూడా బయట నుంచి ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు. మాతో ఎలాంటి పేచీ మీకుండదు. మరి ఫర్నిచర్ గురించి చెప్పారు కాదు?
ఏది నువ్వు చెప్పనిస్తేగా అద్దె గురించి బేరాలు మొదలు పెట్టేస్తారికి నేను ఊరుకుంటుని. పడక గదిలో ఒక పందిరి మంచం, గాడ్రేజ్ బీరువా, హాల్లో ఒక టేబుల్, 4 కుర్చీలు కూడా ఉన్నాయి. మీరే వచ్చి చూసుకుంటే పోలా? మీకిష్టమైతే చేరండి విసుగ్గా అన్నది హనుమాయమ్మ. సరే, సాయంకాలం 6 కల్లా వచ్చి చేరతాం. హనుమాయమ్మకు తను విన్నది పొరపాటేమో అనిపించింది. 6 కల్లా చూడ్డానికి వస్తారా? చూడటానికి కాదు, చేరిపోవటానికే. సాయంకాలం ఏకంగా వచ్చి చేరిపోతారా? ఆశ్చర్యంతో తల మునకలైపోతూ ప్రశ్నించింది. అవునండి. అంటే ఇవాల్టి నుంచే అద్దొస్తుంది. హనుమాయమ్మ ఆనందానికి అంతులేదు. ఇదిగో అబ్బాయ్, నీ పేరేమన్నావు? నేనింకా పేరు చెప్పలేదా? ఏం పేరు? ప్రసాదరావు. వ్యాపారం చేస్తుంటాను. అట్లాగా. ఏ ఊరు నుంచి వచ్చారు? ఇంతకాలం ఎక్కడున్నారు? అంతవరకు ట్రాన్స్ఫర్ మీద వచ్చిన ఉద్యోగస్తుడని భావిస్తున్న హనుమాయమ్మ సాలోచనగా అడిగింది. మద్రాస్ నుంచి వచ్చాను. హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశాను. కొత్తగా పెట్టిన బ్రాంచ్ కదా. కొంతకాలం ఇక్కడే ఉండి నేను స్వయంగా చూసుకుంటే గానీ వ్యాపారం ఒక దారిన పడదు. అందుకే నా భార్యను కూడా తీసుకొచ్చాను. ఇద్దరే ఉంటారా? అవును. పిల్ల జల్లా లేరు. ఇల్లు పాడు కాదు అనుకుంటూ 6 గంటలకల్లా వస్తారుగా అన్నది. 6:30 కల్లా వచ్చేస్తాం. ఇల్లు శుభ్రం చేయించి పెట్టండి. మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. హనుమాయమ్మ రిసీవర్ క్రెడిల్ మీద పెట్టి ఆనంద సాగరంలో ఈదుకుంటూ భర్త ముందుకొచ్చి ఆగింది. చుట్ట చేతిలోకి తీసుకుని ఆంజనేయులు ఏదో అడగాలనుకున్నాడు. విన్నావా? పేపర్లో వేయించొద్దు అంటివే. ఆగి గర్వంగా భర్త ముఖంలోకి చూసింది. ఏదో అడగాలని నోరు తెరిచిన ఆమె భర్త ఆమె మాట్లాడే అవకాశం చిక్కలేదు. అవాల్టి నుంచి చూస్తూనే ఉన్నాను. అద్దె ఇవాల్టి నుంచి వస్తుంది. మనం అడిగిన అద్దె ఇస్తున్నారు. పెద్ద వ్యాపారస్తుడట. ఎట్టయినా వ్యాపారస్తుడే. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లే గీచిగీచి బేరాలు చేస్తారు. గుక్క తిప్పుకోకుండా చెప్తున్న భార్యను చూస్తూ ఉండిపోయాడు. మాట్లాడనే ప్రయత్నం మానేసిన ఆంజనేయులు. మనిషి చాలా మంచివాడిలా ఉన్నాడు. ఆంజనేయులకు నవ్వొచ్చింది. 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడిన మనిషి మంచి చెడ్డలు తెలుసుకోగలిగితే ప్రపంచమే మరోలా ఉండేది అనుకున్నాడు. భార్యాభర్తలిద్దరేనట. పిల్లా జల్లా ఉన్నట్టు లేరు. కొత్త దంపతులేమో. ఏక బిగువున చెప్పుకుపోతోంది హనుమాయమ్మ. ఆంజనేయులు కళ్ళద్దాలు తీసి ఖద్దరు సిల్కు లాల్చీతో తుడుచుకొని మళ్ళీ పెట్టుకున్నాడు. చుట్ట చేతిలోకి తీసుకుని ఏదో అడగటానికి నోరు తెరిచాడు. భర్త తెరిచిన నోరు ముయ్యకముందే హనుమాయమ్మ లేచి హడావిడిగా మేడ మీదికి వెళ్ళిపోయింది. గదులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడటానికి. ఆ తెరిచిన నోట్లో చుట్టబెట్టి గుప్పున పొగలాగుతున్నాడు ఆంజనేయులు. 6 గంటలవుతోంది. పడమటి ఆకాశం దూరంగా ఏదో అరణ్యం తగలబడిపోతున్నట్టుగా ఎర్రగా ఉంది. సూర్యుడు దూరంగా ఉన్న కొండల చాటుకు అప్పుడే వెళ్ళాడు. హనుమాయమ్మ వీధి గడప మీద గేటు ముందు కూర్చొని అద్దెకు రావాల్సిన వాళ్ల కోసం ఎదురుచూస్తోంది. అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. హనుమాయమ్మ లేచొచ్చి వరండాలో లైట్ వేసింది. ఇంకా రాలేదెందుకనో తనకు తనే అనుకుంటున్నట్లుగా గొణుక్కుంది. ఆంజనేయులు భార్య కేసి చూశాడు. ముసిముసిగా నవ్వుకుంటూ. ఎందుకో దీనికంత తాపత్రయం అనుకున్నాడు. వీధిలో నుంచి కారు హారన్ వినిపించింది. హనుమాయమ్మ గిర్రున తిరిగి వీధికేసి చూసింది. పరుగులాంటి నడకతో గేటు ముందుకెళ్ళి వాలింది. గేటు తెరిచింది. కారులో నుంచి దాదాపు 25 ఏళ్ల యువతి దిగింది. ఆమె వెనకే ఓ 30 ఏళ్ల యువకుడు దిగాడు. రండి రండి ఆనందంగా ఆహ్వానించింది. యువకుడు టాక్సీ వాడికి డబ్బిచ్చి 2 చేతులతో 2 సూట్ కేసుల్ని పట్టుకుని లోపలికొచ్చాడు. అతని వెనకే యువతి నడిచింది. హనుమాయమ్మ గేటు మూసి వాళ్ల వెనకే నడిచింది. చేతుల్లోని పెట్టెలు కింద పెట్టి, నా పేరు ప్రసాదరావు. మధ్యాహ్నం ఫోన్ చేసింది నేనే. మీరేనా ఆంజనేయులు గారంటే అన్నాడు ఆ యువకుడు ఆంజనేయుల ముందు నిలబడి. ఆంజనేయులు పడక కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. ఆ యువకుడు ఆంజనేయుల్ని ఎగాదిగా చూశాడు. ఆంజనేయుల్ని చూడగానే ముసలాడు ఒకప్పుడు జల్సారాయుడే అనుకున్నాడు ప్రసాదరావు. ఖద్దరు లుంగి, ఖద్దరు సిల్కు లాల్చి మడత నలిగినట్టుగా లేవు. లాల్చీకి 3 బంగారు గుండీలు. ఆ గుండీల తాలూకు గొలుసు టప్పార్ కలర్లో ఉన్న లాల్చీ మీద వేలాడుతూ కనిపించినట్టుగా ఉన్నాయి. మైల్డ్గా సెంటు వాసన కూడా కొట్టింది. అతని ముఖం చూస్తుంటే చాలా సంతృప్తిగా బతికి ఇప్పుడు ప్రశాంత జీవితం గడుపుతున్నట్లుగా తోచింది ప్రసాదరావుకి. హ్యాండ్సమ్ ఓల్డ్ జెంటిల్మ్యాన్ అనుకున్నాడు. అవును, నేనే ఆంజనేయుల్ని, కూర్చోండి అని పడక కుర్చీలో జారగిలబడ్డాడు. ఆంజనేయులు తండ్రి తహసీల్దార్ చేశాడు. ఆ రోజుల్లో తహసీల్దారు గుర్రం మీద తిరిగేవాళ్ళు. చాలా అధికారం ఉండేది. ఒక రకంగా తాలూకాకు రాజులా ఉండేవాళ్ళు. తహసీల్దార్ గారి ఏకైక పుత్రుడిగా ఆంజనేయులు యువరాజులాగే పెరిగాడు.
ఆంజనేయుల్ని అంజిబాబు అనేవారు. అంతస్తుతో పాటు వచ్చే అలవాట్లన్నీ అంజిబాబుకి కాలేజీ రోజుల్లోనే అబ్బాయి. డైరెక్ట్ తహసీల్దార్గా రిక్రూట్ అయిన అంజిబాబు డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యాడు. అధికారంతో పాటు డబ్బును కూడా తన సుఖ సంతోషాల కొరకు బాగానే ఉపయోగించుకున్నాడు. పిల్లలు లేరు. భార్య హనుమాయమ్మ. డబ్బు మూట కట్టడంలో ఉన్న ఆనందం మరే విషయంలోనూ ఉండేది కాదు. పిల్లలు లేని హనుమాయమ్మకు డబ్బే పిల్లల కంటే అధికంగా ప్రేమించింది. భార్యను మార్చడానికి ప్రయత్నించి లాభం లేదని వదిలేశాడు. 6 ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఆంజనేయులు మారేడుపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. జీవితాన్ని చూశారు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. ఇక శేష జీవితం కృష్ణారామ అంటూ ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను అనేవాడు రిటైర్ అయిన కొత్తలో స్నేహితులతో. అలాగే అతను కట్టుకున్న ఇంటికి ప్రశాంత నిలయం అని పేరు పెట్టుకున్నాడు. ఆంజనేయులు ఈ 6 ఏళ్లుగా ప్రశాంత జీవితాన్నే గడుపుతున్నాడు. అతనికి ఏమీ అక్కర్లేదు, ఉన్నది చాలు. నిలబడి పాలు తాగే స్థితిలోనే ఉన్నాడు. అయితే కొన్ని కొత్త ఇష్టాలతో పాటు చిన్న చిన్న ఇష్టాలు కూడా ఉండిపోయాయి. అతనికి గీతా పారాయణం అంటే ఇష్టం, లంక పొగాకు చుట్టంటే ఇష్టం, గంట చుట్టాలంటే మరీ ఇష్టం, సిల్కు లాల్చీలంటే ఇష్టం. బట్టలు శుభ్రంగా ఇస్త్రీ చేసి ఉండాలి. మైల్డ్గా సెంటు రాసుకోకపోతే అతనికి ఫ్రెష్గా అనిపించదు. అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తాడు. పాత స్నేహితుల్ని చూడటానికి వెళ్తాడు. స్నేహితుల భార్యలతో జోక్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంటి పైభాగం అద్దెకివ్వాలనే ఉద్దేశంతోనే కట్టించాడు. లంకంత ఇంట్లో ఆ వయసులో ఇద్దరే ఉండడం కంటే మరో కుటుంబం ఉండటం ఎందుకైనా మంచిదని ఆంజనేయుల అభిప్రాయం. అందుకే నలుగురున్న మంచి కుటుంబానికి అద్దె తక్కువైనా ఇవ్వాలని అతని కోరిక. కానీ ఈ విషయంలో హనుమాయమ్మదే పైచేయి అయింది. ఆమె ఎక్కువ అద్దెకిచ్చే వాళ్లకే ఇవ్వాలంటుంది. చిన్న కుటుంబం అయితే ఇల్లు పాడు చెయ్యరంటుంది. తన మేనకోడలి కొడుకుని దత్తత చేసుకోవాలని ఆంజనేయులు కోరిక. తన తమ్ముడి కొడుకుని దత్తత చేసుకుని ఉన్నదంతా కట్టబెట్టాలని హనుమాయమ్మ ఉబలాటం. ఆంజనేయులు చెల్లెలు భర్త పోయినప్పటి నుంచి అన్న దగ్గరే ఉంటున్నది. వంట పనంతా జానకమ్మే చేసుకోవడం వల్ల హనుమాయమ్మకి అంతా తీరికే. ఆడబిడ్డ ఇంట్లో ఉండడం లాభసాటిగానే తోచింది. ఇరుగిళ్లకు వెళ్ళి కబుర్లు చెప్పుకోవడానికి బోలెడంత అవకాశం. జానకమ్మ ఇంటికి కాపలా కూడా కాస్తుంది. డబ్బు ఖర్చు పెట్టక్కర్లేకుండా మంచి నమ్మకమైన పనిమనిషి దొరికింది హనుమాయమ్మకి. వదిన మరదళ్ళిద్దరూ 50 పడి దాటిపోయిన వాళ్లే. జానకమ్మ అప్పుడప్పుడు హరికథలకు పురాణ శ్రవణానికి వెళ్తూ ఉంటుంది. హనుమాయమ్మ అందుకు అభ్యంతర పెట్టదు. హనుమాయమ్మకి డబ్బు లెక్క పెట్టుకోవడం అన్న 4 రాళ్లు మూట కట్టడం అన్న మహా ఇష్టం. రా అమ్మాయి కూర్చో, కొంచెం ఎడంగా నిల్చుని ఉన్న యువతితో అన్నది హనుమాయమ్మ. ఈమె నా మిస్సెస్ విమల. ఆ యువతిని ప్రసాదరావు పరిచయం చేశాడు. కూర్చోండి, పర్వాలేదమ్మా, ఇలా కూర్చో, సిగ్గుపడుతూ నిల్చున్న యువతిని ఉద్దేశించి అంది. ఆంజనేయులు పడక కుర్చీలో జారిగిలబడ్డాడు. ఇద్దరూ కుర్చీలలో కూర్చున్నారు. ఇప్పుడే వస్తా, మాట్లాడుతూ ఉండండని హనుమాయమ్మ వంటింట్లోకి వెళ్ళింది. ఆంజనేయులు ప్రసాద్తో కబుర్లలోకి దిగాడు. మీరెంతకాలంగా వ్యాపారం చేస్తున్నారు? ఎంతకాలం లేండి, నేను పూర్తి వ్యాపారంలో దిగి 2.5 సంవత్సరాలే అయింది. నేను BA పూర్తి చేయగానే ఈ వ్యాపారంలో దిగాను. నాకు ఇంకా చదవాలనుంది, కానీ మా నాన్నగారి బలవంతం వల్ల ఈ వ్యాపారంలో దిగాను. మైకా వ్యాపారం అన్నారు కదూ? అవునండి, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. హైదరాబాద్లో బ్రాంచీ తెరవమని మా నాన్నగారు ఒకటే గొడవ పెట్టారు. ఆ పని మీదే వచ్చాను. అన్నట్టు ఎప్పుడొచ్చారేమిటి? 4 రోజులైంది. ముందు హోటల్ అప్సరాలో దిగాం. అప్పటి నుంచి ఇంటి కోసం వెతుకుతున్నాను. సమయానికి పేపర్లో మీ అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఆఫీస్ తెరవడానికి చిన్న ఫ్లాట్ దొరికింది. ఇప్పుడు ఇల్లు కూడా దొరికింది. ఆఫీస్కు ఫ్లాట్ ఎక్కడ దొరికింది? ట్రూప్ బజార్లో. పగిడి బాగానే తగిలుండాలే, చిన్నగా అడుగుతారేం అంటూ చిరునవ్వు నవ్వాడు ప్రసాద్. అతని చొరవకు ఆశ్చర్యపోతూ కూర్చుంది విమల. అంత దూరం ఆఫీస్ అయితే అదేం పర్వాలేదండి, మాకు 2 కార్లు ఉన్నాయి. ఇల్లు దొరికాక తెచ్చుకుందామని ప్లేన్లో వచ్చాం. ఆంజనేయులు ప్రసాదరావు ఎంతో కాలం పరిచయం ఉన్న వాళ్లల్లా బాతాకానిలోకి దిగారు. ముఖ్యంగా ప్రసాదరావు మాట తీరు, కలుపుగోలుతనం ఆంజనేయుల్నిట్టే ఆకర్షించాయి. సంభాషణ మైకా వ్యాపారం మీద నుంచి కుటుంబ విషయాల దాకా పోయింది. తను ఇల్లు ఎలా కట్టింది చెప్పాడు. అల్లరి చిల్లరి వాళ్లకు ఇల్లు అద్దెకివ్వడం తనకిష్టం ఉండదన్నాడు. తన ఉద్యోగం సంగతులు చెప్పసాగాడు. ప్రసాద్కు విసుగు పుట్టినా అది పైకి కనిపించకుండా శ్రద్ధగా వింటున్నట్టు ముఖం పెట్టాడు. ఈ ముసలాళ్ల వసే ఇంత అనుకున్నది లోలోన విమల.
వాళ్ళ సంభాషణ వినడం ఇష్టం లేనట్లుగా ఇల్లు వరండా కలియజూస్తూ కూర్చుంది. ఇదేగా పైకి దారి అంటూ లేచి నిల్చున్నాడు ప్రసాదరావు మెట్లకేసి చూస్తూ. అయ్యో, కాఫీ తీసుకుని వెళ్ళొచ్చు, కూర్చోండి. 2 కప్పులతో ప్రవేశించిన హనుమాయమ్మ అన్నది. ఎందుకండి మీకు శ్రమ? ఇంతకుముందే హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగొచ్చాం అన్నాడు ప్రసాద్. ఒట్టి కాఫీయేగా, పర్వాలేదు, తీసుకోండి అన్నాడు ఆంజనేయులు ప్రసాద్ చేయి పట్టుకొని కుర్చీలో కూర్చోబెడుతూ. హనుమాయమ్మ ఇద్దరికి వేడివేడి కాఫీ కప్పులు అందించింది. విమల కాఫీ కప్పు సుతారంగా పట్టుకొని కొద్ది కొద్దిగా నాజుగ్గా తాగుతుంటే ముచ్చట పడిపోయింది హనుమాయమ్మ. విమల మెళ్ళో ఉన్న నెక్లెస్లోని వజ్రాలు విద్యుత్ కాంతిలో తళుక్కున మెరుస్తున్నాయి. హనుమాయమ్మ కళ్ళు చెదిరిపోయినట్టయ్యాయి. ఇంతవరకు తను చూడనే లేదు. అదాటున చూసి అదేదో మామూలు నెక్లెస్ అనుకుంది. డైమండ్ నెక్లెస్. కళ్ళు చిడతలారిపోతున్నాయి. చెవుల దిద్దులు కూడా రవ్వలవే. చేతులకు రాళ్లగాజులు, వేళ్లకున్న ఆ 2 ఉంగరాలు కూడా రవ్వలవే. పచ్చటి శరీరం మీద ఆ నగలు ఎంత అందాన్నిస్తున్నాయో. తామర పువ్వులా ఎంత పెద్ద కళ్ళో ఆ కట్టు బొట్టు, ఆ నగలు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, జమీందారీ ఫాయాలో వాళ్ళై ఉండాలి. మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి అనుకున్నది హనుమాయమ్మ విమలను చూస్తూ. అంత గొప్పవాళ్ళు కాబట్టే ఇల్లు చూడకుండానే అడిగినంత అందిస్తున్నారు. విమల నగలు, ఆమె కట్టుకున్న టిష్యూ చీర కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది హనుమాయమ్మ. కాఫీ కప్పు కింద పెట్టి జేబులో నుంచి పర్సు తీశాడు ప్రసాదు. పర్సు తెరిచి నోట్లు లెక్కబెట్టి ఆంజనేయులకు అడ్వాన్స్ ఇచ్చాడు. అంత తొందర ఏమిటి, రేపు ఇవ్వొచ్చుగా అంటూనే నోట్లందుకొని భార్యకి ఇచ్చాడు ఆంజనేయులు. విమల కూడా లేచి నిల్చుంది. వెళ్ళి వారికి ఇల్లంతా చూపించరా అన్నాడు ఆంజనేయులు భార్యతో. ప్రసాదు 2 సూట్ కేసులు పట్టుకొని హనుమాయమ్మ వెనకే మెట్లెక్క సాగాడు. ప్రసాద్ గారు, మీ సామానంతా ఇంతేనా అడిగాడు ఆంజనేయులు. ప్రసాద్ ఆగి వెనక్కి చూసి నవ్వాడు. నేను ఈ అడ్రస్కి ఇచ్చి ఉత్తరం రాస్తే మా నాన్నగారు వెంటనే లారీలో సామాన్ పంపిస్తారు. ఓహో అలాగా అంటూ తల ఊపి ముసలాయన చుట్టా వెలిగించుకోవడంలో మునిగిపోయాడు. హనుమాయమ్మ ఇల్లు చూపించి కిందికొచ్చింది. చూసావా ఎలాంటి వాళ్ళు వచ్చారో, పత్రికలో వేయించొద్దంటారేం దెప్పి పొడుస్తున్నట్టుగా అన్నది భర్తతో. నువ్వు తెలివిగలదానివే అన్నట్టు భార్య ముఖంలోకి చూశాడు భర్త. చూశారా ఎలా ఉన్నారో, చిలక గోరింకల్లా ముచ్చటైన దాంపత్యం. హనుమాయమ్మ కళ్ళల్లో 50 ఏళ్ల వయసు వెనక్కి నెట్టి చెలిపిదనం ముందుకు రావడానికి ప్రయత్నించింది. ముసలాయన మెదడులో ఏవేవో మధుర స్మృతులు కదిలినాయి. అంతలోనే తెప్పరిల్లుకొని పొద్దుపోయింది, అన్నం వడ్డించు అన్నాడు. ముందా చుట్టపీ కవతల పారేయండి, అలాగే వడ్డిస్తానంటూ కూని రాగాలు తీస్తూ అంత శరీరాన్ని ఓపిగ్గా లోపలకు లాక్కెళ్ళింది హనుమాయమ్మ. అన్నయ్య, నేను వడ్డిస్తా, కాళ్ళు కడుక్కో. అంతవరకు తలుపు చాటున ఉన్న జానకమ్మన్నది. ఆంజనేయులు లేచి లోపలికి వెళ్ళాడు. తెలతెల బారుతోంది. వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. ఆవరణ వరండా ఊడ్చి ముగ్గేసి వంటింట్లో పని చూసుకోవడానికి లోపలికెళ్ళింది జానకమ్మ. హనుమాయమ్మ వంటగదిలో కాఫీలు కలుపుతోంది. ఆంజనేయులు పళ్ళు తోముకొని కాఫీ కోసం ఎదురుచూస్తూ పడక కుర్చీలో కూర్చున్నాడు. పొగాకు ఈనెలకి తీసి చుట్టుకున్నాడు. పైన మెట్ల గది తలుపులు తెరిచిన శబ్దమైంది. ఆంజనేయులు కళ్ళద్దాలు అందుకుని లాల్చీతో తుడిచి ఆద్రాబాద్రాగా పెట్టుకున్నాడు. అతనికి అద్దాలుంటే గాని మనుషులు స్పష్టంగా కనిపించరు. విమల, నేను వెళ్తున్నాను, హోటల్లో చెప్పి వెళ్తాను. 10 గంటలకల్లా కుర్రాడు క్యారియర్తో అన్నం తెస్తాడు. ప్రసాద్ గొంతు వినిపించింది. సాయంకాలం 6 గంటల బంటిలో తిరిగొస్తా. తలుపేసుకో, జాగ్రత్తగా ఉండు. మరి వెళ్ళనా? తలుపేసుకో, జాగ్రత్త అన్నాడు ప్రసాదరావు మెట్లు దిగుతూ. తరువాత తలుపులు వేసిన శబ్దమైంది. టకటక బూట్ల శబ్దం చేసుకుంటూ ప్రసాదరావు కిందికి దిగొచ్చాడు. ఇదిగో మిమ్మల్నే, కాఫీ ఆరిపోతోంది, వచ్చి తాగండి. వంటగదిలో నుండి హనుమాయమ్మ కేక పెట్టింది. ప్రసాదరావు గేటు నెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఏవండి, వస్తున్నా అంటూ ఆంజనేయులు కాఫీ తాగడానికి వంటింట్లోకి వెళ్ళాడు. ఆ రోజు భోజనం చేయగానే మంచం మీదకి చేరాడు. అలవాటు ప్రకారం కునుకు తీయడానికి ఆంజనేయులు. హనుమాయమ్మ అన్నం తిని బేగంపేటలో ఉన్న చెల్లెలింటికి వెళ్ళింది. తాను ఇల్లు అద్దెకిచ్చిన సంగతి, ఆ వచ్చిన వాళ్ళు జమీందారీ ఫాయిలోని వాళ్ళని చెల్లెలు చెవన వేసేదాకా హనుమాయమ్మకు పిచ్చిగా ఉంది, తోచడం లేదు. అందుకే అన్నం తినగానే మంచం మీద నడుం వాల్చకుండానే బయలుదేరింది. అన్నం తిన్నాక కాసేపు జానకమ్మ ఇస్తరాకులు కుట్టింది. ఆ తర్వాత కొద్దిసేపు హాల్లో చాపపరుచుకుని కునుకు తీసింది. రాత్రి భోజనాలయ్యాక పడుకొని హనుమాయమ్మ పైన అద్దెకున్న వాళ్ళ ప్రస్తావన తెచ్చింది. ఆదివారం కదా, ఏ సినిమాకో వెళ్ళినట్టున్నారు, ఇంకా రాలేదు అన్నాడు. వాళ్ళకేమే స్వేచ్ఛాజీవులు, ఏ హోటల్లో పుష్టిగా భోంచేసి మరీ వస్తారు.
మరి లేకనా మనలాగా ఆదివారం కూడా ఇంట్లో చూరు పట్టుకుని వేలాడతారా ఏం? మాటలకేం అలాగే అంటావు, తీరా సినిమాకు వెళ్దామంటే డబ్బు ఖర్చవుతుందని ఏడుస్తావు. అక్కడికి మీకు సినిమా మొహమే తెలియనట్టు రాత్రిగా వెళ్ళొచ్చారు. ఎటొచ్చి ఇంటి కాపలా కాస్తూ పడుండేది నేనేగా. పద, రేపటి నుంచి రోజు ఒక సినిమా చూద్దాం. సడేలే సంబడం, అనుభవించడం చేత కావాలి. మీరు అనుభవించింది చాలేదా? మీలా నేను దుబారా మనిషినైతే ఇవాళిలా కాలు మీద కాలు వేసుకుని చుట్ట తాగుతూ కాళ్ళార చాపుకొని కూర్చునేవాడినేనా? సాగదీసింది హనుమాయమ్మ. ఇప్పుడు చెయ్యరాదు దుబారా, ఈసడింపుగా అన్నాడు ఆంజనేయులు. మరే మీరు చెప్పలేదనే రుసరుసలాడుతూ గ్లాసులు మంచినీళ్లు గటగట తాగి పడుకుంది హనుమాయమ్మ. సోమవారం ఉదయం కాఫీ తాగి చుట్ట కాలుస్తూ పేపర్ చూస్తున్నాడు ఆంజనేయులు. హనుమాయమ్మ భర్త దగ్గరికి వచ్చి బుగ్గ మీద వేలు వేసుకుని, ఏం రాజభోగమండి, తెల్లవారి 9 గంటలైనా పైవాళ్లు నిద్రలేచినట్టే లేదే అన్నది బోలెడంత ఆశ్చర్యపడిపోతూ. అవునే, అసలు రాత్రి వాళ్ళు ఇంటికొచ్చారో లేదో పేపర్ పైనుంచి తలెత్తి భార్యను చూస్తూ అన్నాడు. హనుమాయమ్మకేదో అనుమానం కలిగింది. వరండాకు కుడివైపుగా బయట ఉన్న మెట్లెక్కి చూసి తిరిగొచ్చింది. పై మెట్ల వాకిలికి తాళం లేదు, లోపల ఉన్నట్టున్నారు. అయినా ఏదో అనబోయి ఆగింది. ఆంజనేయులు విని ఏదో ఆలోచించబోయి ఆపేసి పత్రికలోకి తలదూర్చాడు. 10 గంటలు దాటింది. అయినా పైవాళ్లు లేచిన అలకిడి లేదు. ప్రసాదరావు అయినా ఈ పాటికి బయటికి వెళ్లాల్సిందేనే. అన్నట్టు ప్రసాదరావు ఊరు నుంచి తిరిగొచ్చాడా ఆదివారం? ఏమే, నిన్న ఊరు నుంచి తిరిగొచ్చాడా? భార్యను అడిగాడు. అసలు ఊరికి ఎప్పుడు వెళ్ళాడు? ఆ సంగతి నాకు తెలియదే. ఏ సినిమాకో బీచ్కో వెళ్ళారనుకున్నాను. నిన్న ఉదయం ప్రసాద్ ఊరికెళ్తానని చెప్పి వెళ్తుండగానే చూశానే. అయితే ఇద్దరూ వెళ్ళారా ఏమిటి? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేదు కదా కొంపదీసి? నీ ముఖం, నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు అని లేచి దొడ్లోకి వెళ్ళాడు ఆంజనేయులు. ముక్కులు బిగబట్టుకుని వచ్చాడు. ఏమే ఇలరా అని భార్యను కేకేసి మెట్లకేసి నడిచాడు. హనుమాయమ్మ భర్త వెనకే మెట్లెక్కింది. ఆంజనేయులు తలుపు తట్టగానే తెరుచుకుంది. చూశావా, తలుపు లోపల కూడా వేసిలేదు. ఆంజనేయులు లోపలికి నడిచాడు. ఇంట్లో మనుషులున్న అలికిడి లేదు. హాలు ముందు గది వెతికి పడక గది తలుపు నెట్టాడు ఆంజనేయులు. ఇద్దరూ లోపల ప్రవేశించారు. హనుమాయమ్మ కెవ్వన కేక పెట్టి గోడ మీదికి విరుచుకుపడ్డది. ఆంజనేయులు నిలువున కొయ్యబారి ప్రతిమలా నిలబడిపోయాడు. పందిరి మంచం మీద అర్ధనగ్నంగా ఓ స్త్రీ పడి ఉంది. ముఖం గుర్తుపట్టడానికి వీలు లేనంతగా చెక్కబడి ఉంది. గదంతా దుర్గంధం ఆవరించి ఉంది. ఆంజనేయులు తెప్పరిల్లుకొని భార్యను బయటికి లాగి ముఖం మీద నీళ్లు చల్లాడు. హనుమాయమ్మ కళ్ళు తెరిచి భయంగా చూసింది. అరవకు, పద అంటూ ఆమెను పట్టుకుని కిందకి తీసుకొచ్చాడు. ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు ఆంజనేయులు. నరేంద్ర, నీ ఆట కట్టు అన్నాడు శకటంని ముందుకు తోస్తూ విజయ్. అలాగా, నా ఆట కట్టిందా అని సిగరెట్ తీసి పొగ ఊదుతూ చదరంగ మట్ట మీదకి వంగాడు డిటెక్టివ్ నరేంద్ర. ఓ క్షణకాలం దీక్షగా చూసి తన గుర్రంతో విజయ్ శకటంను చంపి, విజయ్ ఈ కాడు అన్నాడు. అసిస్టెంట్ విజయ్ ముఖం బెలబెలా పోయింది నరేంద్ర వేసిన ఎత్తు చూసి. విజయ్కి ఏం ఆడాలో తోచలేదు. సెప్టిక్ ట్యాంక్లో శవం అన్న వాస్తవ కథ చదివావా అని అడిగాడు విజయ్ నరేంద్రను. విజయ్, నీ ఎత్తు నాకు తెలుసు గాని ముందు రాజును రక్షించుకొని మంత్రిని నాకు అప్పగించు అన్నాడు నరేంద్ర. విజయ్ చెస్ బోర్డ్ చూస్తూ ఉండిపోయాడు. ఆడు, ఇంకేం ఆడమంటావు, నాకు టైం అయింది, ఆకలేస్తోంది అంటూ చదరంగం పావులు తీసి పెట్టెలో వేసాగాడు. వట్టి కుళ్ళుబోతూ. ఇద్దరూ తలెత్తి చూశారు. నరేంద్ర చెల్లెలు అవంతి టీజింగ్గా నవ్వుతూ విజయ్ కేసు చూసింది. నాకెందుకు కుళ్ళు, మీ అన్నయ్య మొదటాట ఓడిపోయాడు. అయినా మరొకరు గెలుస్తుంటే బొత్తిగా సహించలేవు. అక్కడికి నీకు మహా అనుభవం అయినట్టు మొద్దుబుర్రకు నీకేం తెలుసు ఈ ఆటలో ఉండే పట్టుదల గురించి? విజయ్, బాగానే ఆడతావు కానీ గుర్రం ఎత్తుగడే నీకింకా పట్టుపడలేదు. అదేం కాదు, ఆకలేస్తుంటే మనసు పెట్టలేకపోయాను. కొయ్ బావా కొయ్. ఇద్దరూ తలెత్తి చూశారు. అవంతి నవ్వుతోంది. విజయ్ ముఖం ముడుచుకున్నాడు. నరేంద్ర చిరునవ్వు నవ్వాడు. ఆట ఓడిపోయి ఆకలేసి ఓడిపోయానంటున్నావు కదూ టీజింగ్గా అన్నది అవంతి. పెద్ద ఈ ఆట గురించి తెలిసినట్టు మూతి బిగించాడు విజయ్. నాతో ఆడతావా బావా? నీతోనా? పకపక నవ్వాడు నరేంద్ర. అవునన్నయ్య, నాదొక కోరిక తీరుస్తావా? గారాలు పోతూ అడిగింది. ముద్దుల చెల్లెలు అడగటం అన్నగారు కాదనడమా? అడుగు అన్నాడు విజయ్. ఏమిటమ్మా? మరి కాదనకూడదు. అలాగే, మీ ఇద్దరూ ఒకేసారి నాతో చెస్ ఆడాలి. ఇద్దరూ ఒకేసారి గొల్లున నవ్వారు. నీతో చెస్ ఆడటమా? ఇద్దరం ఒకేసారి ఆడాలంటంలోనే
నీ తెలివితేటలు బయటపడ్డాయి. అవకాశం దొరికింది కదా అని అన్నాడు విజయ్. చూస్తావా మరి నా తెలివితేటలు? సవాల్ చేసినట్టుగా అంది అవంతి. అవునమ్మా, ముగ్గురు కలిసి చెస్ ఆడటానికి వీలుండదు అన్నాడు నరేంద్ర. నాకు తెలుసన్నయ్యా, ముగ్గురం ఆడలేం, కానీ ఇద్దరిద్దరుగానే. విజయ్ నరేంద్ర అర్థం కానట్టు చూశారు. అర్థం కాలేదా? విజయ్ని చూస్తూ అడిగింది. మరీ అంత తెలివి తక్కువగా? బావా, నా మాట విని ఎవరు తెలివి తక్కువ వాళ్ళో అప్పుడు చెప్పు. అన్నయ్య ఇక్కడే కూర్చుంటాడు, నువ్వు ఆ పక్క గదిలో కూర్చుంటావు. నేను ఒకేసారి మీ ఇద్దరితో ఆడతాను. నరేంద్ర ఆశ్చర్యంగా చెల్లెలి ముఖంలోకి చూశాడు. అలా ఆడితే సరదాగా ఉంటుంది, కానీ నీకు ఆట బొత్తిగా రాదే. నేను చెస్ ఆడగలను, మీ ఇద్దరిలాగే ఆడగలను. మేమిద్దరం ఆడుతుంటే నీకు బోర్ కొడుతుందని గోల చేస్తావు. చూసి ఆనందించడం కూడా రానిదానివి. అలాగా, పోనీ ఆడి చూడన్నయ్యా ప్లీజ్. నీ మొహం అనబోయి చెల్లెల్ని చిన్నబుచ్చటం ఇష్టం లేక, మరి 2 బోర్డులు కాయిన్స్ కావాలిగా అన్నాడు నరేంద్ర. పాపం మీ చెల్లికి అది కూడా తెలిస్తేగా. అలాగే, ఇదిగో 2వ బోర్డు. అంతవరకు వెనక్కి ఉన్న చేతుల్ని ముందుకు పెట్టి ఒక చేతిలో బోర్డు, రెండో చేతిలో కాయిన్స్ డబ్బా చూపించింది. ఓ, అయితే ప్రయత్నం మీదే ఉన్నావన్నమాట. విజయ్ ఆశ్చర్యంగా అడిగాడు. మరి ఆడదామా అన్నయ్య? అలాగే అన్నాడు నరేంద్ర. ఏమిటి నరేంద్ర, నువ్వు కూడా? అవంతికి ఆట రాదని తెలిసి పోనీ సరదా పడుతోంది, కానీ ఎంతసేపు పడుతుంది? మహా అయితే 15 నిమిషాలు అన్నాడు నరేంద్ర మధ్యలోనే అందుకుని. 15 నిమిషాలు కూడా ఎందుకు? 10 నిమిషాలు చాలు అన్నాడు విజయ్. నువ్వు ఆ గదిలోకి వెళ్ళు అన్నయ్య, నువ్వు ఇక్కడే కూర్చో అంటూ కాయిన్స్ పెట్టింది. విజయ్ వైట్స్ ఆడతాడు, నువ్వు బ్లాక్స్ అన్నది అవంతి. అలాగే అన్నాడు నరేంద్ర అదేదో చిన్నపిల్లల ఆటలాగా. రా బావా అంటూ చెస్ బోర్డు కాయిన్స్తో పక్క గదిలోకి దారి తీసింది అవంతి. కాయిన్స్ పేర్చి విజయ్ కేసు చూసింది. అతను తెల్ల కాయిన్స్తో ఎత్తు వేసి అవంతి ముఖంలోకి కొంటెగా చూశాడు. అవంతి ఆ ఎత్తు దీక్షగా చూసి తల పంకించి హాల్లోకి వచ్చింది. విజయ్ వేసిన ఎత్తు తను వేసింది. నరేంద్ర పర్వాలేదే అన్నట్టు చూశాడు చెల్లెలి ముఖంలోకి. అన్నది అవంతి కుతూహలంగా అన్న వెయ్యబోయే ఎత్తు కోసం చూస్తూ. నరేంద్ర నల్ల కాయిన్స్ జరిపాడు. ఓ నిమిషం ఆ ఎత్తును చూసి ముఖం గంభీరంగా పెట్టుకుని విజయ్ ఉన్న గదిలోకి వెళ్ళింది. నరేంద్ర ఏ నల్ల కాయిన్స్ జరిపాడో అదే జరిపింది. విజయ్ ఆశ్చర్యపోయాడు. నరేంద్ర చెప్పి ఉంటాడు. విజయ్ మళ్ళీ ఎత్తు వేశాడు. ఓ క్షణం దీక్షగా చూసి హాల్లోకి వచ్చి విజయ్ జరిపినట్టే తను నల్ల కాయిన్స్ని జరిపింది. నరేంద్ర ఆశ్చర్యపోయాడు. విజయ్ని అడుగుంటుందనుకున్నాడు. నవ్వుకుంటూ తన కాయిన్స్ జరిపాడు. ఆట టెన్షన్లోకి వచ్చింది. విజయ్ తన మరదల పిల్లతో ఆడుతున్నాననే విషయం మర్చిపోయి బాగా ఆడనేర్చిన ప్రత్యర్థితో ఆడుతున్నట్లు సీరియస్ అయ్యాడు. నరేంద్ర కూడా ఆట తెలియని తన చెల్లెలతో ఆడుతున్నాను అనే విషయం మర్చిపోయి సీరియస్గా ఆడసాగాడు. 10 నిమిషాలు అనుకున్న ఆట గంటన్నర పట్టింది. విజయ్తో ఆట డ్రా అయింది. విజయ్ అవంతి ముఖంలో ఆశ్చర్యంతో తల మునకలైపోతూ చూశాడు. అవంతి ముసిముసిగా నవ్వుకుంటూ బయటకొచ్చింది. విజయ్ బయటకు వచ్చేసరికి నరేంద్ర ఆట కూడా డ్రా అయింది. నరేంద్ర దీర్ఘాలోచనలో పడిపోయాడు. నరేంద్ర, భలే చిత్రంగా ఉంది. అవంతితో ఆడుతుంటే అచ్చం నీతో ఆడుతున్నట్లే ఉంది అన్నాడు విజయ్. నాకు నీతో ఆడుతున్నట్లే అనిపించింది. అవంతితో ఆడుతున్నాననే విషయం మర్చిపోయానన్నాడు నరేంద్ర ఆశ్చర్యంలో నుంచి పూర్తిగా బయటపడకుండానే. కరెక్ట్, అవంతి ఉత్సాహంగా అంది. ఏమిటి కరెక్ట్? విజయ్ అడిగాడు. మీ ఇద్దరే ఒకరితో ఒకరు ఆడారు, నాతో కాదు. అదేమిటి? ఆశ్చర్యంగా అన్నాడు విజయ్. నరేంద్ర ఏమీ అనలేదు, ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంత ఆట ఎప్పుడు నేర్చుకున్నావు? అవంతిని అయోమయంగా చూస్తూ అడిగాడు విజయ్. నా మొహం, చెస్ ఆడటం నాకేమొచ్చు, అదంటేనే నాకు బోరు, నేర్చుకోవడం కూడానా? నేను నమ్మను, నాకు తెలియకుండా నేర్చుకున్నావు అన్నాడు విజయ్. నిజం బావా, నాకు ఆట అసలు రాదు, నీ తోడు. మరెలా ఆడావు? ఆ మాత్రం తెలుసుకోలేని వాడివి డిటెక్టివ్ పనేం చేస్తావు బావా? కిలకిల నవ్వింది అవంతి. దెబ్బకి దెబ్బే కొట్టింది గురు. ఆ దెబ్బ నాకే కాదు నీకు కూడా అన్నాడు విజయ్. ఆ దెబ్బ నాకు కాదు, ఎందుకనో. అసలు రహస్యం నాకు తెలిసిపోయింది కనుక అన్నాడు నరేంద్ర. నీకు తెలిసిపోయిందా? అంటే మీ ఇద్దరూ కలిసి ఆడిన నాటకమా ఇది? కాదు, ముందు నీలా నేను ఆశ్చర్యపోయాను, తర్వాత ఆలోచించాను, అసలు విషయం ఇట్టే పట్టేశాను. ఏమిటో అది చెప్తే గాని నేను నమ్మను. మా అన్నయ్య బుర్రంటే ఏమిటనుకున్నావు బావా? గర్వంగా విజయ్ కళ్ళల్లోకి చూసింది అవంతి. సరేలే, అసలు సంగతి చెప్పు. నేనెందుకు చెప్తాను? మీలో ఎవరో ఒకరు చెప్పాలి. చెప్పు నరేంద్ర. అవంతి ఆట రాని మాట నిజమే. ఆగిన నరేంద్ర అవంతి ముఖంలోకి చూశాడు. అవునన్నయ్యా, నాకు రాదు. అయినా మీతో ఎలా అడగలిగానో చెప్పకు.
మేమిద్దరం 4 ఆటలాడితే 3 ఆటలు డ్రా అవుతాయి. ఇద్దరం సమాన ఉజ్జీలమే. అవును, కుతూహలంగా చూస్తూ అన్నది అవంతి. విజయ్, అవంతి ముందు నీతో ఆడింది. నిన్ను వైట్స్ తీసుకోమని తనే చెప్పింది. నాతో ఆడిన ఆటలో తను వైట్స్ తీసుకుంటానన్నది. ఆగి విజయ్ ముఖంలోకి ఇంకా అర్థం కాలేదా అన్నట్టు చూశాడు. అయితే పాపం బావకు ఆ మాత్రం క్లూ చాలనుకుంటున్నావా అన్నయ్య? అసలు మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారో, ఎలా చేశారో చెప్పి హంతకుడు ఎక్కడున్నాడో కూడా చెబితే ఇన్స్పెక్టర్ పిచ్చయ్యతో వెళ్ళి హంతకుడిని అరెస్ట్ చేస్తాడు. అవంతి కిలకిలా నవ్వింది. నరేంద్ర ముసిముసిగా నవ్వాడు. సారీ బావా, అలా ఆడపిల్లల మూతి ముడిస్తే ఏం బాగుంటుంది చెప్పు. కాసేపు నువ్వు నోరు మూస్తావా? అలాగే అంటూ 2 అరచేతులు నోటి మీద పెట్టుకుంది. చెప్పు నరేంద్ర, ఆ తర్వాత నువ్వు వైట్స్ జరిపావు. అవును, అవంతి వెంటనే బ్లాక్స్తో నీ ఎత్తుకు పై ఎత్తు వేసిందా? లేదు, నీతో ఆడాక వచ్చి తన కాయిన్స్ జరిపింది. అక్కడే ఉంది అసలు రహస్యం. నే చెప్పలా బావకు? విజయ్ అవంతికేసి కోపంగా చూశాడు. అవంతి ఒక్కసారిగా మళ్ళీ నోటికి చేతులు అడ్డు పెట్టుకుంది. విజయ్కి నవ్వొచ్చింది కానీ నవ్వలేదు. నరేంద్ర చెల్లెలి కొంటెదనానికి నవ్వుకున్నాడు. ఏమిటా అసలు రహస్యం? నువ్వు ఏ కాయిన్స్ జరిపావో చూసి నా దగ్గరకు వచ్చి అవే జరిపింది. మరి చెప్తా విను. ఇక్కడ తను కాయిన్స్ జరపగానే నీ దగ్గరికి రాలేదు. నేను పై ఎత్తు వేశాక నీ దగ్గరికి వచ్చి నేను వేసిన ఎత్తే తను నీ దగ్గర వేసింది. విజయ్ ఆశ్చర్యపోయాడు. చాలా గొప్ప ఐడియా అన్నాడు నరేంద్ర చెల్లెల్ని మెచ్చుకుంటూ. అది మీ చెల్లెలు సొంత ఐడియా అని నేను అనుకోను. మరి? అవంతి రెట్టించింది. ఏ నవల్లోనో చదివి ఉంటుంది. అవునా? నిజం చెప్పు. అవును నిజమే నవ్వుతూ అన్నది. ఏ నవల? తెలుగు నవలా? కాదు, ఇంగ్లీష్ నవల. దాని పేరు ఇఫ్ టుమారో కమ్స్. సిడ్నీ షెల్డన్ లేటెస్ట్. అయితే చాలా అర్జెంటుగా పోటీలు పడి ఆ నవలను మన తెలుగు రచయితలు కాపీ కొట్టారు. అవునా? వాళ్ళని అడిగితే ఏమంటారో తెలుసా? సిడ్నీ షెల్డనే తమను కాపీ కొట్టాడంటారు అన్నాడు విజయ్. నవలలు చదవడం మానేసిన నరేంద్ర ఆశ్చర్యంగా వింటున్నాడు. లెగవండర్రా, 12 దాటింది. మీ ఆటలు మీరును. వంటగదిలో నుంచి అనసూయమ్మ కేక వేసింది. కథ కొనసాగుతుంది.